ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తన పరిపాలనలో పారదర్శకతను పెంచడానికి మరియు ఉద్యోగుల ఆర్థిక అవసరాలను వేగంగా తీర్చడానికి ఒక అత్యంత కీలకమైన అడుగు వేసింది. ఇందులో భాగంగా ఆర్థిక శాఖ పెన్షన్ మరియు జీపీఎస్ ద్వారా 14 ఫిబ్రవరి 2026న జీవో నంబర్ 9ను విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ ఏపీ జీపీఎఫ్ సేవలను పూర్తిగా కాగిత రహితంగా మార్చి నిధి పోర్టల్ ద్వారా ఆన్లైన్ వేదికపైకి తీసుకురావడం. దీనివల్ల ఇప్పటివరకు ఉన్న పాతకాలపు మాన్యువల్ దరఖాస్తుల విధానం పూర్తిగా రద్దు చేయబడింది. కాబట్టి ఉద్యోగులు ఇకపై ఎటువంటి భౌతిక పత్రాలను కార్యాలయాల చుట్టూ పట్టుకెళ్లాల్సిన అవసరం లేదు. ఈ కొత్త వ్యవస్థను సిఎఫ్ఎంఎస్ మరియు అకౌంటెంట్ జనరల్ ఏజీ కార్యాలయ వ్యవస్థలతో అనుసంధానం చేయడం వల్ల డేటా నిర్వహణ అత్యంత ఖచ్చితంగా మరియు వేగంగా జరుగుతుంది. ఈ నిధి పోర్టల్ ద్వారా ఉద్యోగులకు అనేక రకాల పీఎఫ్ సేవలు సులభతరం చేయబడ్డాయి. మొదటగా ఉద్యోగులు తమ నెలవారీ జీతం నుండి పీఎఫ్ ఖాతాకు జమ చేసే మొత్తాన్ని పెంచుకోవాలన్నా లేదా తగ్గించుకోవాలన్నా నేరుగా ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే అత్యవసర అవసరాల కోసం తీసుకునే తాత్కాలిక అడ్వాన్స్ మరియు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేని పార్ట్ ఫైనల్ విత్డ్రాయల్ సౌకర్యాలు కూడా ఆన్లైన్లోనే అందుబాటులోకి ఉంటాయి. ఒకవేళ గతంలో తీసుకున్న తాత్కాలిక అడ్వాన్స్‌ను పార్ట్ ఫైనల్ కిందకు మార్చుకోవాలనుకుంటే, ఆ వెసులుబాటు కూడా ఈ పోర్టల్‌లో కల్పిస్తుంది. ఇక పదవి విరమణ సమయంలో పొందే ఫైనల్ విత్‌డ్రాయల్ ప్రక్రియను రిటైర్మెంట్ బెనిఫిట్ ప్రాసెసింగ్ సిస్టమ్ ద్వారా అత్యంత వేగంగా పూర్తి చేసేలా రూపకల్పన చేశారు. ఇక ఈ ఆన్‌లైన్ ప్రక్రియ ఎలా సాగుతుందంటే, ప్రతి ఉద్యోగి తమకు కేటాయించిన వ్యక్తిగత సీఎఫ్ఎంఎస్ ఐడీ మరియు పాస్‌వర్డ్ ఉపయోగించి నిధి పోర్టల్‌లోకి లాగిన్ అవ్వాలి. దరఖాస్తు సమర్పించిన తర్వాత అది 3 స్థాయిల పరిశీలనకు వెళ్తుంది. మొదటగా ఫస్ట్ లెవెల్ చెకర్, ఆ తర్వాత సెకండ్ లెవెల్ చెకర్, చివరగా హెడ్ ఆఫ్ ఆఫీస్ ఆ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి ఆమోదిస్తారు. ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత ఎటువంటి మాన్యువల్ సంతకాలతో సంబంధం లేకుండా శాంక్షన్ ఆర్డర్ కంప్యూటర్ ద్వారా ఆటోమేటిక్‌గా జనరేట్ అవుతుంది. ఇక ఆ తర్వాత సంబంధిత డీడీఓ ఆ బిల్లును ప్రాసెస్ చేసి నేరుగా ఉద్యోగి బ్యాంక్ ఖాతాకు నిధులు చేరేలా చర్యలు తీసుకుంటారు. కాలయాపనను నివారించడానికి ప్రభుత్వం ఈ జీవోలో ఒక కఠినమైన నిబంధనను విధించింది. దరఖాస్తు ప్రక్రియ అందిన ప్రతి దశలోనూ అంటే ప్రతి టేబుల్ వద్ద గరిష్టంగా 7 పని దినాల లోపు దానిని ప్రాసెస్ చేసి ముందుకు పంపాలి. దీనివల్ల ఉద్యోగులు తమ పీఎఫ్ డబ్బుల కోసం నెలల తరబడి వేచి చూడాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ అధికారులు ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసినా లేదా ఏదైనా పొరపాట్లకు పాల్పడినా వారిపై ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ నిబంధనల ప్రకారం కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. ఇది అధికారుల జవాబుదారీతనాన్ని పెంచుతుంది మరియు ఉద్యోగులకు సకాలంలో సేవలు అందేలా చూస్తుంది. భద్రత విషయంలో కూడా ప్రభుత్వం ఎటువంటి రాజీ పడలేదు. దరఖాస్తు చేసే సమయంలో ఆధార్ ఆధారిత కేవైసీని తప్పనిసరి చేశారు. ఇందులో బయోమెట్రిక్ ధృవీకరణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. దీనివల్ల ఒకరి ఖాతా నుండి మరొకరు డబ్బు తీసే అవకాశం ఉండదు మరియు డేటా అత్యంత భద్రంగా ఉంటుంది. ఇక క్లాస్ 4, క్లాస్ 5 ఉద్యోగుల పీఎఫ్ బ్యాలెన్స్ విషయంలో ఎటువంటి గందరగోళం లేకుండా ఉండటానికి ప్రతి ఏటా సంబంధిత డీటీఏఓ లేదా పీఏఓ అధికారులు ఆ బ్యాలెన్స్‌ను అప్డేట్ చేస్తూ నివేదికలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మొత్తం వ్యవస్థను ఎలా వాడాలో తెలియజేసే యూజర్ మాన్యువల్‌ను కూడా నిధి పోర్టల్‌లోనే అందుబాటులో ఉంచారు. ఈ చారిత్రాత్మక మార్పు ఫిబ్రవరి 14, 2026 నుండే అమల్లోకి వచ్చింది. కాబట్టి ఉద్యోగులందరూ ఈ డిజిటల్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం కోరుతుంది.